సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక. సిద్ధపడుమా సంఘమా, సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో. సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. చేసినేమో నీకోసమే, కాలం బహు కొంచెమేగా నీకై ప్రభు వేచెనుగా. జగు చేసినేమో నీకోసమే, సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడమా. సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచెదవా. సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా. సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా, సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా. సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో. సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. రాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు. ప్రార్థన. మహోన్నతుడా, మహోపకారి, దయామయుడైన ఓ మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన ఓ దేవా,
మీకే వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో మేము ఈ పరిశుద్ధ ఆరాధనను జరిపించుకుంటూ ఉండగా ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా ఉండండి. ఈ ఆరాధన అంతటిని మీరే నడిపించండి. ఈ ఆరాధన ద్వారా మేము ఆశీర్వాదము పొందగలిగే భాగ్యమును కూడా కలగజేయండి. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని, దీన్ని అందించటానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను మీరే దీవించమని, ఈ ఆరాధన ద్వారా మేము ఆత్మీయ శక్తిని, ఆత్మీయ జ్ఞానమును పొందగలిగే భాగ్యమును కలగజేయమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది యందు ఇప్పుడును ఎల్లప్పుడును ఉండునట్లు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుతున్నాము. కుమారుడవైన దేవా, మా అపరాధము నిమిత్తము అప్పగించబడిన నీవు తిరుగులేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుతున్నాము. పరిశుద్ధాత్ముడవైన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుతున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడవైన దేవా, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపములు ఒప్పుకోలు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను. మనము పాపము లేని వారమని చెప్పుకుని నెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకుని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము మోకరించి మౌనముగా నుండి మనల్ని మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మికిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మికిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమం ఏమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం, ఓ ప్రభువా, పాప పీడితులమైన మమ్మను కరుణింపు. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకుని వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి శుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనల్ని విడుదల చేసి మన నడతలు దిద్దుకున్నటకు తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి, ప్రభునామము స్తుతింపబడును గాక. మనమందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదవగా అనుసరించుకుందాము. ఉత్తర పశ్చిమగా కీర్తనల గ్రంథము నుండి 2వ అధ్యాయము 1 నుండి 12వ వచనం వరకు ఉత్తర పశ్చిమగా చదవబడును. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు ఆయన భూరాజులు
యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసుకుని ఉన్నాను. కట్టడను నేను వివరించేదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములకును నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదని. ఇనుప దండముతో నీవు వారిని నలుగొట్టెదవు. కుండను పగలగొట్టినట్లు వారిని మొక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులేయుండుడి, భూపతులారా బోధనుందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. చివరి వాక్యం ఇద్దరము కలిసి చదువుకుందాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు తోవ తప్పి నశించేతారు. ఆయనను ఆశించు వారందరూ తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు అయినట్లు యుగములు నౌనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్. ఈ పరిశుద్ధ ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠముగా ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 28 వచనములు చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి ప్రారంభం. ఆదియందు దేవుడు భూమ్యాకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమున ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశం క్రిందనున్న జలములకు చోటని కూర్చబడి ఆరిన నేల కనపడను గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమున ఉదయం కలుగగా 3వ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లుగా ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులే యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు
ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రమును చేసెను. భూమి మీద వెలుగుచుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమున ఉదయమును కలుగగా 4వ దినమాయెను. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములను నిండియుండుడనియు, పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను. అస్తమయమున ఉదయం కలుగగా 5వ దినమాయెను. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇచ్చడితో మొదటి పాఠము సారి. ఈ పరిశుద్ధ ఆదివారమున ఏర్పాటు చేయబడిన 2వ పాఠముగా 2 కొరింథీలు 13వ అధ్యాయం 11 నుండి 14 వచనములు చదువుకుందాం. తుదుకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకరు వందనములు చేసుకునుడి. పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సావాసము మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగముగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 18వ వచనం వరకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. లోకము ఆయన మూలముగా కలిగెను, కాని లోకము ఆయన్ను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన యందు అంగీకరింపలేదు. తన్ను ఎందరంగీకరించెరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే, కాని రక్తము వలనైనను
శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛల వలనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయనేననియు నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచును. ఇంతటితో ఈ వాక్యం సరి. మురళాలించెను, తన మహాదయను నను గణించెను. యెహోవ నా మురళాలించెను, తన మహాదయను నను గణించెను. అహర్ని సలదీనహీనుడగు నాను హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను. యెహోవ నా మురళాలించెను, తన మహాదయను నను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీ ఎన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవ నా మురళాలించెను, తన మహాదయను నను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసు
అగణ్య పాపియని త్రోయకా నన్ను గూర్చి తన సుతుని దాచగా తెగించి మృతి కోప్పగించి పాపపు దిగుల్ సొగసుగా నడంచెను యెహోవా నామముయగాయించెను తన మహాదయను కనుగరించెను యెహోవా నామముయగాయించెను తన మహాదయను ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మమ్ములను ప్రభువా నీ జీవముతో నింపుతూ కాపాడుతున్న మా రక్షక, మీకే వందనములు, స్తోత్రములు. ప్రభువా, ఈ సమయములో నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉన్నాము. ఈ విపత్కరమైన పరిస్థితుల మధ్య ఆందోళనతో జీవితములు కొనసాగించుకుంటూ నీ వాక్యము ద్వారా మేము ప్రభువా శాంతపడుతూ సమాధానపడుతూ నీ వాక్యమును నేర్చుకోవాలనే ఒక తపనతో ఒక ఆతృతతో ప్రభువా మేము ఇక్కడ నీ మాటలను నేర్చుకునుచూ ఉండగా నీ కృపను మా అందరిపైన ఉంచండి తండ్రి. మా అందరికీ కావలసిన వాక్యపు జీవధారణను కుమ్మరింప చేయండి. నీవే నీ కనికరముతో నింపండి. నా నోటిని నీ సాధనముగా వాడుకుని తద్వారా చక్కటి వాక్యమును మేము వినగలిగే భాగ్యమును కలగజేయమని, నీ జీవవాక్యమును మాకు అందించుమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, మీ అందరికీ దేవుని నామం పేరిట మొట్టమొదటిగా వందనములు తెలియపరచుచూ ఉన్నాను. అలాగే మనకు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చిన ఆ యేసు దేవునికి, త్రియేక దేవునికి నా నిండు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రతి రోజు మనం ప్రార్థనలలో గడుపుతూ ఉన్నాం, ప్రార్థనలు వింటూ ఉన్నాం. ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. ఈ ప్రార్థనలు మనకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయని చాలామంది మన ఫోన్ ద్వారా అలాగే వాట్సాప్ మెసేజ్ల ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. అందును బట్టి దేవాది దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా మరి ప్రార్థనలో ఎక్కువగా పాల్గొవాలని, ప్రార్థన అనే దానిని మనం ఒక ఆయుధముగా చేసుకుని ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్న మనకు దేవునితో మాట్లాడుట అనేది ప్రథమంగా మనం చాలా భక్తిపూర్వకమైన ప్రార్థనతో ముందుకు కొనసాగాలని తెలియపరుచుకుంటూ ఉన్నాను. గత 2 రోజుల క్రితం మనకు తెలిసినదే, మన డైసిస్ అయ్యగారు, ఒక అయ్యగారు మరి ప్రభువునందు నిద్రించటం ఎంతో బాధ. ఎంత బాధ అంటే చాలా చిన్న పిల్లలు. ఆయన బ్రతికి వస్తాడు అని అందరూ ప్రార్థనలు చేశాము. కానీ మరి దేవుని చిత్తము ఆయనను మరి తీసుకువెళ్ళిపోయినది. అందును బట్టి మరి ఎంతగానో చిందిస్తూ ఆ కుటుంబానికి దేవుడు ఆదరణనివ్వాలని, ధైర్యంనివ్వాలని, మరి భార్యను, 2 చిన్న పిల్లలను మరి దేవుడు ఆదరించాలని మరి మనం అందరము ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. యెహోషువ అయ్యగారి కుటుంబం గురించి మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకునండి. చేబ్రోలు యెహోషువ గారు మరి మీ అందరికీ తెలుసు చాలా మందికి. కాబట్టి ఆయన కుటుంబం గురించి ప్రార్థన చేయవలసినదిగా
ఈ సమయంలో మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ వారం మన యొక్క అంశాన్ని మనం చూసినట్లయితే త్రిత్వ దేవుని మనం ఆరాధించుదాము. త్రిత్వ దేవుని మనము ఆరాధించుదాము. We worship the truly God. We worship the truly God. ట్రినిటీ సండే, త్రిత్వ ఆదివారము, త్రియేక ఆదివారము. ఈ ఆదివారమును మనం చాలా భక్తిపూర్వకముగా ఎంతో గొప్పగా సిద్ధాంతపరమైన ఆలోచనలు తెలుసుకోవటానికి, ఎందుకంటే ఆనాడు క్రీస్తు ప్రచురింపబడుతూ ఉన్నారు. సువార్త, క్రీస్తు యొక్క సువార్త శిష్యుల ద్వారా వ్యాపించబడుతూ ఉన్నది. అలాంటి సమయంలో అనేక విమతములు, హెరసిస్ పుట్టి ఏకదేవుడైతే యేసుక్రీస్తు దేవుడు కాదా, ఇలా రకరకాల వివాదాలు పుట్టుకొస్తున్న తరుణంలో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికి బైబిల్ పండితులు, వేదాంతవేత్తలు, థియోలోజియన్స్ చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా మీ అందరికీ తెలుసు, టెర్టూలియన్ అనే ఒక ఆఫ్రికన్ వేదాంతి, అపోలజిస్ట్, ఆయన ఈ ట్రినిటీ అనే దానిని తీసుకువచ్చినట్లుగా మనం చూడవచ్చు. మన పండితులు చెప్తున్న ప్రకారం ఏమిటి అంటే, ట్రినిటీ అనే పదం ఒక లాటిన్ వర్డ్, ట్రినిటాస్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి పుట్టుకొచ్చినదని, దాని అర్థము త్రీఫోల్డ్ ఆర్ 3 in 1 అని అర్థాలుగా ఉన్నాయని, దాని గురించి మనం వివరంగా తెలుసుకోవచ్చు. చాలా మందికి తెలుసు త్రిత్వ దేవుని ఆరాధన, త్రియేక దేవుని ఆరాధన, మనం ఆరాధించే ఆరాధన. కాబట్టి ప్రతి ఒక్కరూ, మన పండితులు చాలా మంది 325 సంవత్సరంలో ఈ త్రిత్వదేవుని ఆరాధన యొక్క విషయాన్ని విపులీకరిస్తూ, ఆనాటి పెద్దలు నైసియన్ క్రీడ్, నైసియా విశ్వాస సూత్రము అని మనం సమభక్తపు ఆరాధనలో మనం చెప్పటం జరుగుతూ ఉన్నది. ఆ నైసియన్ క్రీడ్లో ఒక్కడే దేవుడు, త్రియేక దేవుడు అని చెబుతూ సృజింపబడినవాడు కాక జన్మించినవాడు అనే పదాన్ని ఉపయోగిస్తాం మనం. వెలుగు నుండి వెలుగును, దేవుడి నుండి దేవుడును అంటే త్రియేక దేవుడు, ఒక్కడే దేవుడు, త్రియేక దేవుడు. వీ బిలీవ్ ఇన్ వన్ గాడ్ అని మనం చెబుతూ అప్పటి నుంచి ఇప్పటి వరకు త్రిత్వ సిద్ధాంతములోనే కొనసాగుతూ ఉన్నాం. దేవుడు తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను మనకు కనపరుచుకున్నట్లుగా, అయితే ఒక్కడే దేవుడు. దీన్ని విపులీకరించటం చాలా సందర్భాలలో మనం తెలుసుకున్నాము. దాని గురించి అవగాహన కూడా మనకున్నది. ఎందుకంటే మన క్రైస్తవ సంఘాలలో, మరి ముఖ్యంగా ఈ ఎస్టాబ్లిష్డ్ అంటే మెయిన్ లైన్ చర్చెస్లో ఈ త్రిత్వదేవుడు అనే అంశం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. దాని గురించి సింపుల్గా చెప్పాలి అంటే 1 into 1 into 1 is equal to 1. 1 into 1 into 1 is equal to 1 అనే దాన్ని మ్యాథమెటిక్స్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. అలాగే చాలా మంది సింపుల్గా వివరిస్తారు. ఏమని వివరిస్తారంటే, ఒకే మనిషి బాల్యంలో ఒకలాగా ఉంటే, యుక్త వయసులో ఒకలాగా ఉంటే, చివరి దశలో మరొకలాగా, అంటే ఒకే వ్యక్తి రకరకాల ఆలోచనలు, రకరకాల భావనలు, రకరకాల వ్యక్తిత్వాలు ఎలా కనపరుస్తాడో అలాగే మన దేవుడు కూడా ఒక్కడే దేవుడు. కానీ తన యొక్క ఫామ్స్, తన యొక్క రూపాలు అనటం కంటే మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే తన యొక్క స్థితిగతులు మనకు తెలియపరిచినట్లుగా చూడవచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాలలో ఇది పాత నిబంధన గ్రంథంలోను, కొత్త నిబంధన గ్రంథంలోను కూడా దీనిని మనం చూడవచ్చు. ఎందుకంటే యెహోవా దేవుని యొక్క మాటల్లోనే చాలా సందర్భాలలో మనం ఈ త్రిత్వము అనే దానిని గమనించవచ్చు. కొన్ని మనం చూస్తే పాత నిబంధనలో ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనము, పాత నిబంధన గ్రంథంలో 1వ అధ్యాయము
26వ వచనం, ఆదికాండం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే మన అక్కడ ప్లూరల్ వర్డ్ ఉపయోగించినట్లుగా మనం చూడవచ్చు. అంతేకాకుండా మరి 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఈ మాట మనం గమనించవచ్చు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగనట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. అంటే మనలో, అక్కడ కూడా ప్లూరల్ వర్డ్ కనపడుతున్నది. ఆ తర్వాత చూస్తే 11వ అధ్యాయము 7వ వచనమును, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకునేను. ఇక్కడ ఈ సందర్భాలన్నీ మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుంది అంటే మనము అంటే ప్లూరల్ వర్డ్ కనపడుతుంది. మన పోలిక చొప్పున, మనము దిగిపోదుము, అలాగే మన వంటి వాడాయను. ఇవన్నీ చూస్తే దేవుడు మరి త్రిత్వం అక్కడ మనం గమనించవచ్చు. అంతేకాకోకుండా దేవుని యొక్క దూత, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్, సన్ ఆఫ్ లార్డ్, అంటే దేవుని యొక్క దూతగా తన కుమారుడు కొన్ని సందర్భాలలో వచ్చినట్లుగా కూడా ఈ పాత నిబంధన గ్రంథంలో అనేక సందర్భాల్లో మనం చూడవచ్చు. అంతేకాకుండా మనం చదవబడిన పాఠములు గమనించినట్లయితే యోహాను సువార్తలో చాలా చక్కగా క్లియర్గా రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయంలోని, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ వాక్యం ఇదంతా మనం చదివితే 18వ వచనం ఒకసారి, ఎవడైనా ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఇక్కడ ఈ వాక్యాలన్నీ త్రిత్వ స్థితిని, ట్రినిటీని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. పరిశుద్ధాత్మను గురించి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 1వ అధ్యాయంలోనే కనపడుతున్నది. దేవుని యొక్క ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఈ క్రియేషన్ లో కూడా వీరి పాత్ర, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ పాత్ర ఉన్నది అనేది మనం గమనించాలి. కాబట్టి దేవుడు మనకు ఈ విషయాన్ని క్లియర్గా అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే 3వ వచనం నుంచి 6వ వచనం వరకు, మనము దేవుని చేత ఏర్పరచకనబడిన వారము, అంటే తండ్రి చేత ఏర్పరచబడ్డవారము అని. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు. ఇదంతా చదవండి. జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. వీఆర్ చూజన్ బై ద ఫాదర్ ఆఫ్ గాడ్. వీఆర్ చోజన్ బై ద ఫాదర్ ఆఫ్ గాడ్. అలాగే మనం మరి 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చూసినట్లయితే వీఆర్ పర్చేజ్డ్ బై ద సన్. చూడండి, అక్కడ 7వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే చాలా చక్కగా ఉంటది అక్కడ. ఎందుకంటే యేసు క్రీస్తు ద్వారా మనం కొనబడ్డాము, లేదా ఆ ఏర్పరచబడిన మనలను ఆయన దేవుని దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఒక సాధనముగా ఉన్నాడు అని. తర్వాత చూస్తే వీఆర్ సీల్డ్ బై, అంటే ముద్రింపబడితిమి. అక్కడ ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ మాటలన్నిటిని చూస్తే మనము మరి దేవుని చేత, దేవుని కొరకు, దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో నడపబడుచు ఉన్నాము అనే సత్యాన్ని గమనించాలి. ఇదంతా ఎందుకు అంటే మనకి 6వ వచనం కానీ, 12వ వచనం కానీ, 14వ వచనం కానీ చూస్తే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై, అంటే ఇట్స్ ఏ గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క
మహిమ మన ద్వారా దేవుని యొక్క ప్రజలకు తెలియపరచబడుతూ ఉన్నది. కాబట్టి మనం ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఈ 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్యములను ఒకసారి కూలాంకుషముగా చదివినట్లయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే అంశము ఇక్కడ చాలా క్లియర్ గా కనపడుతుంది. ఈ విషయాన్ని మనం బాగా గమనించాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని తాను మహిమపరుచుకోవటానికే. అయితే ఇక్కడ ఈ త్రిత్వ సిద్ధాంతము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము కాబట్టి, మనకు తెలుసు ముందే దీని గురించి అవగాహన మనలో ఉంది కాబట్టి, మనకి ఇవ్వబడిన లెసన్స్ ని మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈరోజు కీర్తన గ్రంథము మీద, కీర్తన గ్రంథము 2వ కీర్తన మీద మరి కొన్ని విషయాలు చర్చించాలని ఆశపడుతూ ఉన్నాను. కీర్తన 2వ కీర్తనలో మనం చూసినట్లయితే చాలా విషయాలు మనం ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కీర్తన మనం చూసినట్లయితే 1వ కీర్తన 2వ కీర్తన దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి అని మనం గమనించాలి. ఎందుకంటే 1వ కీర్తనలో న్యాయశాస్త్రం అంటే న్యాయం, లా అనేది చాలా క్లియర్ గా చెప్పబడుతూ ఉన్నది. ఆ చెప్పబడిన ఆ లాని కింద ప్రజలు ఎలా మరి డిఫై చేశారు అంటే దాన్ని ధిక్కరించారు, తృణీకరించారు, అంగీకరించని స్థితిలో ఉన్నారు మనకు ఇక్కడ తెలియపరచబడుతూ ఉన్నది 2వ కీర్తనలో. 1వ కీర్తన ధన్యతతో స్టార్ట్ అయితే చివరిగా 2వ కీర్తన ముగించేటప్పుడు మళ్ళా అలాంటి ధన్యతనే మనం చూడవచ్చు. అంతేకాకుండా మరి 1వ కీర్తన మనందరికీ కంఠస్థం అయినప్పటికీ ఇది ఎక్కడా నూతన నిబంధనలో మనకు ఎక్కువగా కనిపించదు. కానీ 2వ కీర్తన మాటలు నూతన నిబంధనలో 18 సార్లకు పైబడిగా కనపడ్డాయి అనేది మనం చూడవచ్చు. అంతే కాకుండా ఈ 2వ కీర్తనకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ద రాయల్ సామ్ అన్నారు ఆయన, ద రాయల్ సామ్. అంతేకాకుండా దిస్ ఈజ్ మెస్సయానిక్ సాంగ్, దిస్ ఈజ్ మెస్సియానిక్ సాంగ్. ఇలాంటి మెస్సియాకు సంబంధించిన కీర్తనలు ఈ కీర్తన గ్రంథంలో దీనితో పాటు 8వ కీర్తన, 16వ కీర్తన, 22వ కీర్తన, 23వ కీర్తన, 40వ కీర్తన, 41వ కీర్తన, 45వ కీర్తన, 68వ కీర్తన, 69వ కీర్తన, 102వ కీర్తన, 110వ కీర్తన మరియు 118వ కీర్తన. ఇవన్నీ మెస్సియాకు సంబంధించిన కీర్తనలుగా మనం చూడవచ్చు. చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ 2వ కీర్తన. అంతేకాకుండా మనం చూసినట్లయితే మనం కీర్తనలు 114, 130, 133 చూడవచ్చు. అందులో మనం చూసుకుంటూ ఉండొచ్చు. అలాగే మనం 22, 129, 137, 142, 22, 129, 137, 142 మనం అవి చదువుతున్నప్పుడు ఫీల్ అవ్వచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్ చూడాలంటే 22వ కీర్తనలో మనం చూస్తే నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగాను. అంటే మనం ఫీల్ అవుతూ ఈ కీర్తన చదవచ్చు. ముందు చెప్పినవి చూడవచ్చు, అందులో కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తే మనం ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ కీర్తనలో మనం చదువుతుంటే ఇది మనమేనేమో అనిపించే భావం ఉంటుంది. అయితే ఈ 2వ కీర్తనలో ప్రాముఖ్యంగా 4 వాయిసెస్ కనపడతాయండి. అంటే మాటలు, నలుగురి యొక్క స్థితిగతులు ఈ 2వ కీర్తనలో మనం చూడవచ్చు. ఏమిటవి అంటే మొట్టమొదటిగా మనం చూస్తే కాన్స్పరసీ. మొట్టమొదటిగా చూస్తే కాన్స్పరసీ. ఏంటా కాన్స్పరసీ అంటే ద వాయిస్ ఆఫ్ ద నేషన్స్, ప్రజల యొక్క వాయిస్. మొదటి 3 వచనాల్లో మనం చూడవచ్చు. కాన్స్పరసీ అంటే చట్ట విరుద్ధమైన పనులు చేయుటకు కుట్ర లేదా పన్నాగము.
నిజమే, అక్కడ చూస్తే అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవబడుచు ఉన్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయొచ్చు. అంటే వ్యతిరేకమైన కుట్ర, ఈ వ్యతిరేకమైన కుట్ర జరుగుతుంది. ప్రజల యొక్క వాయిస్ ఇది, ద వాయిస్ ఆఫ్ ద నేషన్స్. దేవుడు అందరికీ కావలసిన వాటినన్నిటినీ అనుగ్రహించాడు. మనం చూసుకుంటే కావలసిన వాటినన్నిటినీ అనుగ్రహించాడు, సమకూర్చాడు. ఉదాహరణకు చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసినట్లయితే, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, చూడండి అక్కడ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని. ఈ వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవునికి విరోధముగా మాట్లాడటం అనేది అది మంచి పద్ధతి కాదు. వాటినన్నిటిని విడిచిపెట్టండి. ఎందుకు అంటే భూమిని ఆకాశమును సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుతున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అంటే ఫ్రీగా స్వేచ్ఛ ఇచ్చారు, చాలా ఫ్రీగా. మీరు ఎలా నడవాలనుకుంటే అలా నడవండి అని స్వేచ్ఛనిచ్చారు. అయినను ఆయన ఆకాశం ఉంది, ఏది దేవునికి విరోధముగా నడిచినా సరే, ఏది దేవుని యొక్క శాస్త్రము మీరినా సరే, దేవుని యొక్క నియమాలు మీరినా సరే, ఏం చేశారంటే దేవుడు ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. చూసారు అక్కడ మనం ఒకవేళ దేవునికి విరోధముగా నడిచినా సరే ఆయన ఏం చేశాడంటే మనకు కావలసిన వాటినన్నిటినీ సమకూర్చాడు. మనం పాపం చేసినా దేవునికి వ్యతిరేకంగా ఉన్నా ఏది ఏ టైంలో కావాలో దానిని ఇస్తూనే ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 24వ వచనం నుంచి చూస్తే, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఏం చెప్తారంటే మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని చాలా చక్కగా చాలా స్పష్టంగా మీరు ఇంటి దగ్గర చదవండి. 24 నుంచి 31 వచ్చిన వరకు చూస్తే, హీ గైడెడ్ దెమ్ అంటే మనం గైడ్ చేస్తూ ఉన్నాడు, అలాగే మనకు కావలసినవన్నీ ఇస్తూ ఉన్నాడు, మనం జీవముతో నింపుతూ ఉన్నాడు, అండ్ మనకేం చేస్తున్నాడంటే ఒక రక్షకుడుగా ఈ లోకంలో ఉంటూ ఉన్నాడు. అయితే అట్లాంటి ఆయనకు మనం ఏం చేస్తున్నామంటే ఎదురు తిరుగుతున్నాం. ఎలా ఎదురు తిరుగుతున్నామంటే ఇక్కడ అదే కీర్తనలో చెప్తాడు చూడండి, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషేక్తునికి విరోధముగా లేచుచున్నారు. నిజమే, యేసు క్రీస్తుని సిలువేశారు చివరికి, ఆయన చేత అంతా మంచి చేయించుకున్నారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని అసూయ చేత యేసుని సిలువేశారు. అంతేకాకుండా మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క ఆలోచనను వ్యతిరేకించారు. ఒక పండితులు ఒక మాట చెప్తున్నారు. ఏమని మాట చెప్తూ ఉన్నారంటే,
ద ఫస్ట్ డ్యూటీ, మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి అంటే, ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎవరీ సోల్ ఈజ్ టు ఫైండ్ నాట్ ఇట్స్ ఫ్రీడమ్. అంటే మనం స్వేచ్ఛను ఎదుర్కోవటం కాదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, బట్ ఇట్స్ మాస్టర్. మనం ఎవరిని ఫైండ్ చేయాలి, ఎవరిని ఎత్తుకోవాలంటే మనల్ని సృష్టించిన దేవుణ్ణి మనం ఎత్తుకోవాలి, మనల్ని నడిపించుతున్న దేవుణ్ణి మనం ఎత్తుకోవాలి. అంతేగాని ఆయనకు వ్యతిరేకంగా మనం ఏ పని చేయకూడదు. కానీ ఇక్కడ చేస్తూ ఉన్నారు, వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నారు. చాలా ఒక మాటలో చెప్పాలంటే ద్వేషిస్తూ ఉన్నారు. లూకాసు వార్తలు 19వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే 19:14. లూకాసు వార్త 19:14. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేరుట మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అంటే దేవుని యొక్క పరిపాలనలో ఉండటానికి ప్రజలు ఇష్టపడటం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదంటే వారి స్వేచ్ఛకు దేవుడు అడ్డుగా ఉన్నాడనే భావనలో ఉన్నారు. ఎందుకంటే దేవుని యొక్క నియమాలు చూడండి, అక్కడ పైన ఉంటాయి. మొదటి లాలో కీర్తనలో, దుష్టుల ఆలోచన చెప్పును నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు అని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఆ మాట. ఎందుకంటే ఒక్కడే దేవుడు, ఆ ఒక్కడే దేవుణ్ణి మీరు ఆరాధించాలి, ఆ ఒక్కడే దేవుణ్ణి మీరు స్తుతించాలి, గణపరచాలి. ఆ ఒక్కడే దేవుడు ఏది చెబితే అది చేయాలి. నిర్గమాకాండంలో మన 10 ఆజ్ఞల్లో గాని, లేకపోతే ఎక్కడ ఏ మాట చెప్పినా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. కానీ ఆనాటి కాలంలో ప్రజలు ఎలా అయిపోయారంటే రకరకాల దేవుళ్ళని సృజించుకున్నారు. అందుకనే ఇక్కడ యేసు ప్రభు సృజింపబడలేదు. బిగాటన్ సన్ అంటే జన్మించినవాడు, దేవునిలో నుంచే వచ్చినవాడు తప్ప దేవుని చేత రూపింపబడ్డవాడు కాదు. అంటే దేవునికి వేరుగా రూపింపబడ్డవాడు కాదు. ప్రభునందు ప్రియ స్నేహితులారా ఆలోచించండి. మన 2వ పాయింట్ చూస్తే మోకరి, ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. ఇక్కడ 2వది మోకరి, ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎందుకంటే చాలా భయంకరమైన సన్నివేశంలో ప్రజలు ఉన్నారు. దేవుడేమో అన్ని ఇస్తూ ఉన్నాడు, అన్ని చేస్తూ ఉన్నాడు, కానీ చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దేవుణ్ణే ద్వేషిస్తున్నారు, దేవుడంటే ఇష్టపడటం లేదు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనల్ని అపహాస్యం చేస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచూ ఉన్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తలడింప చేయును. ఇవన్నీ చూస్తే ఆయన నవ్వుతున్నాడు. ప్రశాంతంగా ఉండవలసిన దేవుడు మనల్ని చూసి అపహాస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మన యొక్క స్థితి తెలియకుండా మనం విర్రవీగుతున్నామేమో. మనం చాలా సందర్భాల్లో మన యొక్క స్థితి తెలియకుండా చాలా మాటలు మాట్లాడేస్తుంటాం, ఎదుటి వారిని కానీ లేకపోతే దేవుణ్ణి కానీ. అందుకనే ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడు నవ్వుతూ ఉన్నాడు. దీనిని 37వ కీర్తనలో కూడా మనం చూడవచ్చు. 37వ కీర్తన 13వ వచనం, 8వ వచనం నుంచి చూస్తే మన 13వ వచనంలో చాలా క్లియర్ గా కనపడుతుంది. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు, వారి కాలం వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఏది ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే దేవునిని మరి వ్యతిరేకంగా కుట్ర పన్నుతూ ఉన్నారో, లేకపోతే దేవునికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు, వారందరిని చూసి దేవుడు అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకు అపహాస్యం చేస్తున్నాడు అంటే చూడండి 59:19 కూడా మనం చూడవచ్చు. 59:19 కీర్తనల గ్రంథంలోనే మనం చూస్తే అక్కడ చాలా మనం గమనించిన విషయాలు మనం చూడగలిగితే, ఆయన తన యొక్క స్థితిగతులను దేవుని ముందు పెట్టి మనం మాట్లాడుతున్న ఆ స్థితిని మనం చూసినట్లయితే
యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6 నుంచి 8. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆదేశిస్తున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుతున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు అని చెప్తున్నాడు. మన స్థితి ఏంటంటే గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారి గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచు. అంటే నిత్యము నిలుచున్న దేవుణ్ణి మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క స్థితి తెలియక వ్యతిరేకిస్తున్నాం. అందుకని దేవుడు మనం చూసి నవ్వుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఇక్కడ మన స్థితి చాలాసార్లు ఎరగం, దేవుణ్ణి అపహాస్యం చేస్తూ ఉంటాం. మనకు దేవుడు మనం సృష్టించినవాడు, ద క్రియేటర్, కానీ మనం అపహాస్యం చేస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ చాలా సందర్భాల్లో మనకు తెలియపరిచేది ఏమిటి అంటే 12 నుంచి 17 వరకు కూడా మనం చూస్తే, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. అంటే మన పరిస్థితిని తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చూసి నవ్వుతున్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నవ్విన దేవుడే ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అందుకనే నవ్విన ఆయనే మనల్ని దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆయనే మనలను కుమారుని రూపమును, ఇప్పుడు తండ్రి మనల్ని సృష్టించాడు, మనల్ని ఈ రీతిగా ఉండమన్నాడు, ఇలా నడవమన్నాడు, కానీ మనం వ్యతిరేకంగా నడుస్తుంటే అయ్యో వీరి పరిస్థితి ఏంటనే బాధపడుతున్న ఆ తండ్రే మనల్ని చూచి నవ్వుతూ మన కొరకే తన కుమారుణ్ణి పంపాడు. అందుకనే 3వ పాయింట్ ఏమిటంటే విక్టరీ, ద వాయిస్ ఆఫ్ ద గాడ్ ద సన్. విక్టరీ, ద వాయిస్ ఆఫ్ ద గాడ్ ద సన్. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ద వాయిస్ ఆఫ్ ద నేషన్స్. 2వ పాయింట్ ఏంటంటే ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. 3వది ఏంటంటే ద వాయిస్ ఆఫ్ గాడ్ ద సన్, కుమారుని యొక్క మాట. చూస్తే చూడండి అక్కడ 7వ వచనం నుంచి, కట్టడలను నేను వివరించదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కనియున్నాను. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అని చెప్పి ఈ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో చూడవచ్చు. అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా చూడవచ్చు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతూ ఉన్నాను, ఇలా మాట్లాడుతున్న ఆ దేవుడు మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక హీబ్రూ వర్డ్ వాడారు. ఏంటంటే హీబ్రూలో బ్రేక్ అక్కడ ఉంటుంది చూడండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను, ఇనప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు. ఇనప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. ఈ పదాలు మనం ఆలోచన చేస్తే, మరి తూర్పు దేశపు రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఒక పండుగ, ఒక రిచువల్ చేసేవారు. ఏంటి ఆ రిచువల్ అంటే ద రిచువల్ ఆఫ్ బ్రేకింగ్ క్లే జార్స్. అంటే మట్టి కుండలను ఇనపదండముతో బద్దలు కొట్టడం. దాని యొక్క గుర్తేమిటి అంటే వీరు వెళ్ళే ఆ యుద్ధం, ఈ కుండను ఎలా అయితే బద్దలు కొట్టేస్తున్నారో అలాగే ఆ యుద్ధంలో కూడా ఆ శత్రువులను బద్దలు కొట్టి విజయాన్ని పొందుదాము అనే ఒక ఆలోచనతో ఈ రిచువల్ చేసేవారు, ఈ పండగ చేసేవారు. దానికి అనుగుణంగానే, ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మనకు అర్థమయ్యే భాషలోనే తన యొక్క స్థితిని తెలియపరుస్తాడు. కుమారుని కలిగి ఉన్నానని చెప్పిన ఆ దేవుడే ఇప్పుడు ఏమంటున్నాడంటే, మరి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారిని ఆ కుమారుని ద్వారానే దండిస్తాను. ఒక మాటలో చెప్పాలంటే మనకి ఆలోచన చేసుకుంటూ ఉంటే యేసు క్రీస్తు అనే ఆయన దేవునిగాను ప్రవక్తగాను, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన మరి రాజుగాను అలాగే యుద్ధ వీరుడుగాను కూడా మనం చూడవచ్చు.
చాలా చక్కగా చూడవచ్చు ఆయన. ఇక ఈ పగలగొట్టినట్టు వారిని ముక్క చక్కలుగా పగలగొట్టేదవు అంటాడు. కానీ యేసు ప్రభు ఎప్పుడూ కూడా వచ్చి యుద్ధం చేయలే ప్రజల మీద. ఎందుకంటే దేవుని ప్రేమను బయలుపరిచే సాధనంగా ఈ లోకంలోనికి వచ్చాడు. తండ్రి యొక్క ప్రేమను కుమారుడు వెల్లడి చేయటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఏది అధికారం ఉన్నందు, బలం ఉన్నందు, లేదా ఈ సృష్టి అంతా ఆయనదే అయినప్పటికీ కూడా ఆయన ఏ మాత్రము కూడా ప్రజలను నశింప చేయటం అనేది మనం చూడము. ఎందుకు చూడము అంటే గత వారంలోను అంతకు ముందు వారంలోను మనం ఆలోచన చేసిన విధానాలు మనం చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తుందంటే మిమ్ములను మరి పరిశుద్ధాత్మ ఒప్పింప చేస్తుంది. దేని గురించి అనేది చాలా క్లియర్ గా ధ్యానించాం. వాటన్నిటినీ మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఒప్పింప చేస్తుందో అప్పుడు మనం దేవుని దగ్గరకు మరలా తిరుగుతాం. అదే చెప్తాడు. 4వ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఆపర్చునిటీ. ఎలాంటి ఆపర్చునిటీ అంటే ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆపర్చునిటీ, ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఈ హోలీ స్పిరిట్ ఏమని మాట్లాడుతుందంటే, కాబట్టి ఆయన ఇనపదండంతో కొట్టించుకునేదాకా మీరు ఉండొద్దు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. ఈ కరోనా కాలంలో చాలా మంది చాలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు, బాగా నలిగిపోతూ ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోతూ ఉన్నారు. అయినప్పటికీ బయటకు ఎలా కనిపిస్తుందంటే ఇక పాత స్వభావాన్ని వదిలిపెట్టడం లేదు. ఇంకా భీకరంగా, ఏది లోన నలిగిపోతున్నా సరే ఇంకా భీకరంగానే చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే పరిశుద్ధాత్మ మనకి ఏం చెప్తుందంటే మీరు మారాలి. ఎలా మారాలి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పింది. చూడండి, కాబట్టి రాజులారా వివేకులయుండుడి, భూపతులారా బోధనుందుడి అని ఏదో రాజులకే భూపతులకే చెప్తుందనుకుంటా లేదు. ఆయన్ను ఆశ్రయించు వారందరూ ధన్యులు అంటాడు చివరిలో. అంటే ఆల్ మెంబర్స్ చెప్తుంది. ఏమని చెప్తుందంటే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. ఇప్పుడు త్రిత్వ దేవుని ఆరాధించుదాము మన అంశం. త్రియేక దేవుడు నేను చెప్పే కదా, వాయిస్ ఆఫ్ ద ఫాదర్, వాయిస్ ఆఫ్ ద సన్, వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ హోలీ స్పిరిట్ చెప్తుంది మీరు యెహోవాను ఎలా సేవించాలి? భయభక్తులు కలిగి. భయభక్తులు, దేవుని యందు భయం ఉండాలి, దేవుని యందు భక్తి ఉండాలి. అంతేగాని మనకి చాలా సందర్భాల్లో దేవాలయానికి ఎందుకు వస్తామో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతామో కూడా తెలియదు. ఎందుకంటే ఒక ఆచారంగా అయిపోయింది. ఇప్పుడు కూడా మొట్టమొదట్లో మరి ఆన్లైన్ ఆరాధనలు పెట్టండి, మేమందరం వింటామని చాలా మంది చెప్పారు. నిజమే కదా అని ఎంతో కష్టపడి మరి మన పిల్లలు ఎంతో కష్టపడి దీన్ని పెడుతూ ఉంటే మరి రోజు రోజుకి ఎంతమంది వింటున్నారు, ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారని ఎవరికి వారే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మన క్షణిక విశ్వాసం, బాధ వచ్చినప్పుడు విశ్వాసం ఉంటుంది, బాధ తీరిపోవటంగానే ఆ విశ్వాసం ఎగిరిపోతూ ఉన్నది. ప్రభునందు ప్రియ స్నేహితులారా, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు. ఆయన అత్యున్నతుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దీని గురించి నేను కులాంకుశంగా ఎందుకు వివరించట్లేదంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం త్రియేక దేవుడు, త్రియేక దేవుడు అని. మనం పాడతాం, రెగ్యులర్ గా ఒక పాట పాడతాం, పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. ఈ పాటలో త్రియేక దేవుని యొక్క స్తుతి కనపడుతుంది. అక్కడ 4 వచనాలు ఉంటే 4 వచనాల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, చివరిలో అందరి గురించి వచనం ఉంటుంది. కాబట్టి ఈ త్రియేక దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుతూ సంతోషించుడి. వణుకుతూ సంతోషించడం అంటే వణుకుచు, గడగడ వణకమంటున్నాడు, సంతోషించమంటున్నాడు. సింపుల్. దేవుని ముందు మన స్థితిని ఒప్పుకోవాలి. త్రియేక దేవుని ముందు మన స్థితిని ఒప్పుకోవాలి. ఆయన ముందు మనం తగ్గించుకోవాలి, ఆయనలో సంతోషపడాలి. మనుషుల్లో సంతోషం ఎత్తుకోకూడదు.
లేకపోతే వస్తువుల్లో సంతోషం వెతుక్కోకూడదు. కానీ ఆయనలో సంతోషాన్ని వెతుక్కోవాలి. గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఇదే మాటలు మనం పౌలు మాటలలో కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాం, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ. ఆయన ఆశ్రయం కావాలి. యెహోవాను ఆశ్రయించే వారందరూ ధన్యులు. యెహోవాను ఆశ్రయించే వారందరూ ధన్యులు. ధన్య జీవితం మనకిక్కడ మొట్టమొదట దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. యెహోవాను ఆశ్రయించే వారందరూ ధన్యులు అన్నాడు. ఇంకా మనం వెళితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యులు ధన్యులు ధన్యులు, చక్కగా నవధన్యతలు అనేవి కనపడతాయి. అయితే ఈ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని చెప్పాడు యేసు ప్రభు. కుమారుడిగా నరావతారిగా ఉన్న ఆయన మీరు దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యముతో, అంటే ఎట్లా పడితే అట్లా ఆరాధించడానికి వీల్లేదు. త్రియేక దేవుడిగా ఉన్న మన దేవుని అంగీకరించిన మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయన యందు సంతోషపడాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే పౌలు మాటల్లో, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మాటలు మనం చూస్తే 13వ అధ్యాయంలో 11వ వచనం, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారైండుడి, సమాధానముగా ఉండు. చూడండి అక్కడ ఎన్ని మాటలు చెప్తున్నారు. సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలవారైండుడి, సమాధానముగా ఉండుడి. ఈ విషయాలు మనం పాటించాలి. దేవుణ్ణి ఆరాధించే మనం, త్రిత్వ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఈ విషయాలు, ఏ విషయాలంటే సంతోషంగా ఉండాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, జీవము గల దేవుడు, మరి తండ్రిగాను నన్ను ప్రేమించాడు, కుమారుడిగాను నన్ను ప్రేమించాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే ఒక గొప్ప భావనతో నీవు నీ మొహంలో ఎప్పుడు సంతోషాన్ని నింపుకోవటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని డేలా పడిపోకూడదు అందరిలాగా. ఎందుకంటే అబ్రహాము అనేక మంది దేవుళ్ళని ఆరాధిస్తున్న ఆ కాలంలో అబ్రహాము ఒక్కడే యెహోవా దేవుణ్ణి ఆరాధించాడు. ఆరాధించిన ఆయన ఎంతగానో అభివృద్ధి చెందాడు, సంతోషంగా గడిపాడు కాలం. అందుకని సంపూర్ణులైండుడి అంటాడు. సంపూర్ణత, దేవుని వాక్యంలో సంపూర్ణత. దేవుని వాక్యం మనం మరి ఈ మధ్య కాలంలో ఆదివారపు ఆరాధన లేక చాలా మంది ఇంట్లో చదువుకుంటున్నాము అంటున్నారు, కానీ ఎంతవరకు చదువుతున్నారు అనేది ఎవరికి తెలియదు. సంపూర్ణత, దేవుని వాక్యం చదవటంలో సంపూర్ణత కలిగి ఉండాలి, దేవుని మాటలు చెప్పటంలో సంపూర్ణత కలిగి ఉండాలి, దేవుని యొక్క పని చేయటంలో సంపూర్ణత కలిగి ఉండాలి, ప్రతి విషయంలో సంపూర్ణత చూపించాలి. ఎందుకంటే దేవుడు మనకు సంపూర్ణుడు. ఆయన మనకి సగం అన్నం పెట్టి సగం ఆపేవాడు కాదు. ఏది చేసినా ఆయన సంపూర్ణంగానే చేశాడు. కాబట్టి మనం కూడా ఇతరులకు సహాయం చేసినా సంపూర్ణంగా చేయాలి, ఇతరులకు లేకపోతే మేలు చేసినా సంపూర్ణంగానే చేయాలి తప్ప కీడు చేయడానికి ముందు వెళ్ళకూడదు. సంపూర్ణులై ఉండుడి అని చెప్పి ఆదరణ కలిగి ఉండుడి. ఈనాటి కాలంలో ఈ మాట ఎంతో బలాన్నిచ్చే మాట. ఆదరణ లేక ఎంతో మంది అల్లాడిపోతూ ఉన్నారు. ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. చాలా మందికి ఆదరణ కోల్పోయారు. రోజు రోజుకి మనం చూస్తే తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏదో ఒక వార్త మనల్ని కకావికలం చేసేస్తూ ఉన్నది. ఎంత బాధపరుస్తున్నాయి అంటే కొన్ని వార్తలు, మన సన్నిహితులు, మన స్నేహితులు, మన రక్త సంబంధికులు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు. వారి కుటుంబాలు ఆదరణ లేకుండా ఈ లోకంలో ఉంటూ ఉన్నవి. కాబట్టి ఏమన్నాడంటే ఆదరణ కలిగి ఉండి, ప్రతి ఒక్కరికి మనం ప్రతి ఒక్కరిని ఆదరించే మనసు ఉండాలి. మనం ఈ మధ్యకాలంలో చాలా మంది గృహంలో ఉంటూ కనీసం మాట పలకరింపు కూడా ఇతరులకు చేయటం లేదు. ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలుగా ఉన్న మనం ఒక్క మాట, మంచి మాట మనం ఇతరులకు చెప్పగలిగితే అది ఎంతో బలాన్ని ఇస్తూ ఉంది. యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉపయోగిస్తారు. మీ హృదయములను కలవరపడనీయకుడి.
అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే భావన ఎప్పుడైతే మనలో వస్తుందో మన హృదయం కలవర పడదు. ఆ మాట ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. కాబట్టి మనం ఇంత ధైర్యంగా ఉన్నాం. అలాగే మనం కూడా దేవుని మాటలు ఇతరులకు చెబుతూ ఆదరణ కలిగించాలి. ఈ మధ్య కాలంలో ఈ కరోనా పరిస్థితుల మధ్య ఎంతో మంది మరి ఈ లోకం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం వారికి ఆదరణ కలిగిస్తున్నామా? ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. కానీ ఆ దేవుని ఆరాధించిన మనం, దేవునికి ఆరాధనలో ఒప్పుకుంటున్న మనం, దేవుని ఆరాధన ద్వారా బలపడుతున్న మనం ఇతరులకు బలాన్ని ఇస్తున్నామా? ప్రశ్న వేసుకోవాలి. అలాగే ఏక మనస్సు గలవారై ఉండి సమాధానముగా ఉండు. ఏక మనస్సు, దేవుని యొక్క ప్రార్థనలు ఉదయం రాత్రి మరి 2 సమయాలలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఇంకా మిగతా వారు ఇంటి దగ్గర చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రార్థనలో ఏక మనస్సుతో, ఎందుకంటే ఆనాడు సంఘము ప్రార్థిస్తే పేతురు చెరసాల తలుపులు బద్దలాయను అని పాటలు పాడతాం. మరి మనం ప్రార్థిస్తున్నామా మన సంఘ బిడ్డల గురించి, లేదా మన రక్త సంబంధికుల గురించి? మనం ఎంతవరకు మన గురించి ప్రార్థన చేసుకుంటాం, కానీ ఇతరుల గురించి కూడా ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి, ఏకాత్మతో ప్రార్థన చేయాలి. ఆలోచన చేయండి. ఏక మనస్సు గలవారై ఉండి సమాధానముగా ఉండి. శాంతి, ఈ సమాధానం కొరవడిపోయింది ఈ రోజు. చాలా మందిలో ఎవరైనా ఒక మాట మనకు చెప్తూ ఉంటే మనం వినలేని స్థితిలో ఉంటున్నాం. ఎందుకంటే మన మాట నెగ్గాలి. ఇంకా ఎంతకాలం ఈ మనం నెగ్గాలి అనుకుంటామో అంతకాలం దేవుడు మనం కిందవాడిగానే ఉంచుతూ ఉన్నాడు. సమాధానం పంచాలి మనం. ఎందుకంటే ఆ దేవుడు ఆయన్ని మనం చీల్చివేసిన, ఆయన్ని కొట్టిన, ఆయన్ని బాధపరిచిన సమాధానాన్ని ఇచ్చాడు ఇతరులకు. అంతే తప్ప మరి నన్ను కొట్టారు కాబట్టి ఈయన ఎట్లా అయిపోవాలి, లేకపోతే నన్ను ఇలా అన్నారు కాబట్టి ఇలా అయిపోవాలని ఎప్పుడు అనలేదు. సిలువలు వేలాడుతూ కూడా అందరినీ క్షమించాడు, అందరికీ సమాధానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే సమాధానముగా ఉండు, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు. మళ్ళీ ఇక్కడ పవిత్రమైన ముద్దు పెట్టుకుని, అక్కడ కీర్తన గ్రంథంలోనూ ఆ మాట చూస్తాం. ఈ కింద వచ్చేసరికి ఏమంటారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం. చూడండి, యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం. కృప, ప్రేమ, సహవాసం అవి మనకు తోడైండును గాక అని దీవిస్తూ ఉన్నారు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము పేరిట మనల్ని ఆయన దీవిస్తూ ఉన్నారు. మనం కూడా ఆ త్రియేక దేవుని నామం పేరిట, ఆ త్రియేక దేవుని ఆరాధిస్తున్న మనము, త్రిత్వ దేవుని ఆరాధిస్తున్న మనము, త్రిత్వ దేవుని అవగాహనలో ఉన్న మనం, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న కృప, ఆయనలో ఉన్న సహవాసం ఇతరులకు పంచగలుగుతున్నామా? దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని అనుకుంటున్న మనం అది క్రియారూపకంగా ఇతరులకు చూపించగలుగుతున్నామా? ఎందుకంటే ఆనాడు క్రీస్తు మీద అనేక విమతములు బయలుదేరినప్పుడు ఆనాటి పండితులు, వేదాంతులు క్రీస్తు దేవుడుగా మరి మనందరికీ చూపించారు. ఆయన యొక్క విశ్వాసాన్ని మనందరికీ వృద్ధి పొందించారు. మరి మనం ఇతరులకు ఏమాత్రమైనా సరే ఆ త్రిత్వ దేవుని ఆరాధన గురించి చెప్పగలుగుతున్నామా? ప్రశ్నించుకోవాలి ప్రభునందు ప్రియ స్నేహితులారా. ఎందుకంటే కీర్తనకారుడు మాట్లాడిన ఆ మాటలు మనం చూసాం. అలాగే మరి యోహాను సువార్తలో ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, అక్కడ యోహాను సువార్తలో ఒక చిన్న మాట చదువుతాను. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెబుతూ మళ్ళీ ఇంకెందుకు వచ్చేసరికి ఏంటంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. అంటే అందరూ ఈ ఒక్కడే దేవుడు, ఈ ఒక్కడే దేవుడు, 3 యొక్క స్వరూపాలు, త్రిత్వ దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియ స్నేహితులారా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధన మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ ఆరాధనకు అనుగుణమైన జీవితాన్ని ఇతరులకు కూడా పంచగలగాలి.
అదే పౌలు చెప్తూ ఉన్నారు. ఆ 5 విషయాలు: సంతోషముగా ఉండుడి, సంపూర్ణులై ఉండుడి, అలాగే ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు కలిగి ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఎందుకంటే ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. మనం మరి ఆరాధిస్తున్న దేవుడు త్రియేక దేవుడు. కాబట్టి ఆ త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం మరి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఇతరులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించగలిగినట్లయితే ఈ కష్టకాలంలో, ఈ కరోనా విజృంభిస్తున్న ఈ కాలంలో అనేకులకు ఆదరణ కల్పించే వారుగా ఉంటాం. అట్లాంటి కృపను ఆ దేవదేవుడు ఈ సమయంలో మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దయామయుడా, ప్రేమామయుడా, సంపూర్ణుడా, మీకే వందనములు, స్తోత్రములు. ఈ విన్న వాక్యం మా హృదయములలో ఫలించి తద్వారా మేము మంచిగా జీవించగలిగే భాగ్యమును, మంచిగా ఉండగలిగే కృపను, దేవుని ఆరాధించేటప్పుడు నీ కృపతో, నీ శక్తితో, నీ సత్యముతో ముందుకు కొనసాగలిగే భాగ్యమును కలగజేయమని ఈ వాక్యము మా హృదయంలో పదిలపరుచుకుని తద్వారా నీ ఆత్మీయ శక్తిని పొందగలిగే భాగ్యమును కూడా మాకు ఉంచుమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరము కలిసి అపోస్తుల విశ్వాససూత్రమును ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయ్యకు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువు నేను యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమును ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యంలోనికి దిగను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునికెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచూ ఉన్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక, మీ ఆత్మకు తోడైండును గాక. ప్రార్థించుదాము. ప్రభువా మమ్మును కనికరించుము. క్రీస్తు మమ్మును కనికరించుము. ప్రభువా మమ్మును కనికరించుము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధాన కర్తవును ఐక్యమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించితే పూర్ణ స్వాతంత్ర్యం. నిజముగా నీ శరణ జొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకును భయపడకుండానట్లు మా శత్రువుల ప్రయత్నములన్నింటి నుండి మమ్మును తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారం వరకు మమ్మల్ని క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడగు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములోనూ పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములోను చిక్కుకునకుండాను, నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయులాగున మా పనులు నీవు నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దయచేయము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయముందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు కనుకను 2-3 నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేసినను మాట ఇచ్చిన్నావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును, పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాను ఆహారం నేడు మాకు దయచేయం. మెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకా దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికి సదా తోడై కాపాడి సంరక్షించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.